మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ 92 మందికి పైగా సిట్టింగులను మార్చబోతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చే అవకాశం ఉందని, అలాగే కొంతమంది ఎంపీలనుగా ఎమ్మెల్యేలుగా మార్చే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా అడుగులు వేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో మరో వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మొదటి జాబితాను జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారంటూ కూడా ఒక వార్త, ఒక లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆ లిస్టులో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లను స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇది అనఫిషియల్గా విడుదలైనటువంటి ఒక లిస్టు మాత్రమే. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి అఫిషియల్గా ఇంకా రిలీజ్ కాలేదు. ఇదే లిస్టు ఉండబోతోందా, లేదంటే మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా అనేది మనం భవిష్యత్తులో చూడబోతాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ లిస్ట్ మీద ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే, విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారిని వైసీపీ రానున్న ఎన్నికల్లో అభ్యర్థిగా ఖరారు చేసిందంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే మాడుగుల నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే, మాడుగుల నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడు అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేస్తున్నట్లుగా ఈ లిస్టు మనకు తెలియజేస్తోంది. అలాగే రాజమండ్రి సిటీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తోంది. ఇప్పటికే 2019లో మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గెలిచారు, ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆయన నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వద్దండి, నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వండి అంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన కోరారని, జగన్మోహన్ రెడ్డి నేను ఆలోచించి చెప్తానన్నట్లుగా కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఈ లిస్టు ఆ వార్తకి నిజమే అనేటువంటి సంకేతాలు అయితే ఇస్తున్నట్లుగా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. అలాగే రానున్న ఎన్నికల్లో మార్గాని భరత్ ఎంపీగా పోటీ చేయబోతున్నారా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా మనం వేచి చూడాల్సిందే. ఈ లిస్టు ప్రకారం అయితే మాత్రం రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. అలాగే నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్కు వైసీపీ అభ్యర్థిగా ఖరారైనట్లుగా ఈ లిస్టు ప్రకారం మనకు తెలుస్తోంది. అలాగే తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మంచి సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ. ఈ నేపథ్యంలోనే తుని నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజాకు వైఎస్ఆర్సీపీ నుంచి సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. అలాగే జగ్గంపేట వచ్చేసరికి తోట నరసింహంకి గతంలో కూడా వివిధ పార్టీల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు జగ్గంపేట నుంచి తోట నరసింహం వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగబోతున్నారు, ఆయనకి సీటు కన్ఫర్మ్ అయిందన్నట్లు కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పెద్దాపురం నియోజకవర్గం నుంచి దావులూరి దొరబాబుకు వైఎస్ఆర్సీపీ నుంచి సీటు ఖరారైనట్లుగా ఈ లిస్టు ప్రకారం మనకు తెలుస్తుంది. అలాగే పత్తిపాడు, ఈ నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సుబ్బారావు గారిని వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోతుంది అంటూ ఈ లిస్టు ప్రకారం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే గతంలో ఇదే పత్తిపాడు నియోజకవర్గం నుంచి మేకతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడ్డారు. గతంలో ఆవిడ గెలవడం కూడా జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి ఓడిపోవడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఆవిడ మెలిగేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులతో అలాగే జగన్మోహన్ రెడ్డితో ఆ మేకతోటి సుచరిత గారికి కొన్ని విభేదాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో వైఎస్ఆర్సీపీ మీద ఆవిడ వివాదాస్పదమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు దూరంగా ఉన్నారు అన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లిస్టు దానికి బలం చేకూర్చేలా ఉంది. పత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సుబ్బారావు గారిని అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి వంగ గీత వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. గతంలో వంగ గీత కాకినాడ ఎంపీగా పోటీ చేశారు, ఎంపీగా గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఆవిడ ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ కూడా నేను రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేను,
నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డిని కోరడం, జగన్మోహన్ రెడ్డి దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటూ కూడా గతంలో ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఈ లిస్టు కూడా దానికి బలం చేకూర్చేలాగే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ముమ్మడివరం నియోజకవర్గం నుంచి పొన్నాడ సతీష్ ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిందన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ లిస్టు ప్రకారం మనకు తెలియజేస్తుంది. అలాగే భీమవరం నియోజకవర్గం నుంచి దీని గురించి మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భీమవరం నియోజకవర్గం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ప్రతి ఎన్నికల్లో కూడా. 2019లో భీమవరం నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ అక్కడ పోటీ చేశారు, గెలిచారు. గ్రంథి శ్రీనివాస్ మీద నిలబడినప్పటికీ జనసేనాని ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి కూడా జనసేనాని అక్కడే పోటీ చేయబోతున్నారు. అక్కడ ఈసారి గెలిచే అవకాశం ఉంది. గ్రంథి శ్రీనివాస్ గారికి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పెరిగినటువంటి గ్రాఫ్ వల్ల పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో ఈసారి భీమవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తుంది. ఈసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారా, గ్రంథి శ్రీనివాస్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం రానున్న ఎన్నికల వరకు వెయిట్ చూడాల్సిందే. ఇక నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గం గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. మంగళగిరి నియోజకవర్గం గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మీద స్వల్ప మెజారిటీతో ఆయన గెలవడం కూడా జరిగింది. 2 రోజుల క్రితమే ఆర్కే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఈరోజు ఆర్కే గారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి నేను భవిష్యత్తులో షర్మిల గారితో కలిసి నడవబోతున్నాను. షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నేను ఆవిడతో కలిసి పనిచేసేందుకు, ఆవిడతో కలిసి నడిచేందుకు నేను సిద్ధపడ్డాను అంటూ కూడా ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీకి నేను ఎంతో కష్టపడి పనిచేశాను, వైఎస్ఆర్సీపీ నన్ను విస్మరించింది, నేను వైఎస్ కుటుంబ సభ్యుల్లాగా అందరికీ చెప్పుకుంటాను, అయినా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముళ్లా భావించలేదు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మంగళగిరిలో నేను నారా లోకేష్ మీద నిలబడి గెలిచినప్పటికీ కూడా నాకు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మా నియోజకవర్గ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి సహకరించలేదు. నేను నియోజకవర్గంలో నా సొంత ధనంతో నేను ఎన్నో పనులు చేసినప్పటికీ కూడా ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి బిల్లులు ఇప్పటి వరకు నాకు అందలేదు. నాకు 1900 కోట్ల రూపాయల అభివృద్ధికి ఆ నియోజకవర్గానికి కేటాయిస్తా అన్నారు, కానీ 120 కోట్లకు మాత్రమే ఇప్పటివరకు కేటాయించారంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ మీద ఈరోజు ధ్వజమెత్తడం మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి గారు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ఆయన్ని అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఖరారు చేసినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఆర్కే గారికి చెక్ పెట్టినట్టే. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆర్కే గారు రాజీనామాని జగన్మోహన్ రెడ్డి ఆమోదించలేదు. మరి ఏ కారణంతో ఆమోదించలేదు? లాస్ట్ మూమెంట్లో నిజంగా ఆయన నిర్ణయాన్ని మార్చుకొని మంగళగిరి నుంచి మళ్ళీ ఆర్కే గారిని పోటీ చేయించే దిశగా అడుగులు వేయబోతారా? ఆర్కే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విభేదాలు తొలగే అవకాశం ఉందా లేదా అనేది మరికొన్ని రోజులు మనం వెయిట్ చేస్తేనే మనకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి తణుకు నియోజకవర్గం నుంచి కారుమూరి నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ బరిలో దిగబోతున్నారని, మళ్ళీ అతనికే ఆ నియోజకవర్గంలో సీటు కేటాయించినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. అలాగే నూజివీడు నియోజకవర్గంలో మేకా వెంకట ప్రతాప అప్పారావు గారు ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ బరిలో దిగబోతున్నారని, మళ్ళీ ఆయనకే అక్కడ వైసీపీ టికెట్ ఖరారు చేసినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ కైకలూరు నియోజకవర్గం నుంచి దూలం నాగేశ్వరరావు గారు ఈసారి వైసీపీ నుంచి అక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి తంబల్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకి సీటు ఖరారైనట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తుంది. అలాగే విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ సొంత నియోజకవర్గం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి బరిలో నిలవబోతున్నాడని, ఈసారి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఈ లిస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ అఫిషియల్గా అనౌన్స్ చేసినటువంటి
తొలి జాబితా అయితే కాదు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి లిస్టు మాత్రమే. ఈ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులను నిజంగా వైఎస్ఆర్సీపీ ఖరారు చేస్తుందా లేదా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా అనేది వైఎస్ఆర్సీపీ అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళిపోదాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే మచిలీపట్నం నియోజకవర్గంలో గతంలో పేర్ని నాని అక్కడ నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ నుంచి అతను గెలిచారు. తర్వాత మంత్రిగా కూడా కొన్ని రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారు. నేను రాజకీయాలకి దూరంగా ఉండి మా కొడుకుని నేను రాజకీయాల్లోకి తీసుకొస్తానని కూడా గతంలో ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే పేర్ని కిట్టు కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అవుతూ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేర్ని కిట్టుకి మచిలీపట్నం సీటు కన్ఫర్మ్ అయినట్లుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. అలాగే నెక్స్ట్ గన్నవరం నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. గన్నవరం నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి కాట్రగడ్డ ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు. గెలుపొందిన తర్వాత టీడీపీతో అలాగే చంద్రబాబు నాయుడుతో విభేదించి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు అసలు గన్నవరం నుంచి వల్లభనేని వంశీకి వైఎస్ఆర్సీపీ నుంచి సీట్ రాదు. ఐపాక్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సంస్థ సర్వే ప్రకారంగా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వల్లభనేని వంశీ ఈసారి గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా అంటే నిలిపేటువంటి ఆలోచన లేదు, కొత్త అభ్యర్థిని తెల మీదకి తీసుకొస్తారంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఒక వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో ఈ లిస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీకే వైఎస్ఆర్సీపీ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ గుడివాడ నియోజకవర్గం నుంచి, గుడివాడ కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గుడివాడ నియోజకవర్గం నుంచి కూడా మళ్ళీ కొడాలి నాని వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని, ఆయనకి సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొడాలి నానికి కూడా ఆ నియోజకవర్గంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. కొడాలి నానికి కూడా ఈసారి సీట్ ఇచ్చేటువంటి దాఖలాలు లేవంటూ కూడా ఒక వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో ఈ లిస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే గుడివాడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్ళీ కొడాలి నాని రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. ఆయనకి సీటు కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ తెనాలి నియోజకవర్గంకి వెళ్ళిపోదాం. తెనాలి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అన్నాబత్తిని శివకుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి సీటు కన్ఫర్మ్ అయినట్లుగా ఈ లిస్టు ప్రకారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడికి మళ్ళీ వైసీపీ నుంచి సీటు ఖరారైనట్లుగా కూడా ఈ లిస్టు ప్రకారంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ గురజాల నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. గురజాల నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గెలిచారు అక్కడ పోటీ చేసి. ఈసారి కాసు మహేష్ రెడ్డికి లేదా జంగా కృష్ణమూర్తికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ లిస్టు మనకు తెలియజేస్తూ ఉంది. కాసు మహేష్ రెడ్డికి అంత అనుకూల పవనాలు లేవు, అక్కడ వ్యతిరేక పవనాలు ఉన్నాయి. అతను ప్రజలతో మమేకం అవ్వడం చాలా తక్కువగా ఉంది. గడప గడపకు వైఎస్ఆర్సీపీ ప్రోగ్రాంలో కూడా కాసు మహేష్ రెడ్డి పాల్గొనడం చాలా తగ్గించారు. దానివల్లే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ లిస్టులో ఉన్న పేర్లు ఇద్దరి పేర్లు చూపిస్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో అసలు కాసు మహేష్ రెడ్డికి రాబోతుందా జంగా కృష్ణమూర్తికి రాబోతుందా అనేది అఫిషియల్ లిస్ట్ బయటకు వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే. ఇదైతే అఫిషియల్ లిస్ట్ కాదు కాబట్టి.